వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే వైరా రిజర్వేయర్ కాల్వ ఆధునీకరణ పనులు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంపత్తు వైరాకు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, గిడ్డంకుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, వైరా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు. వైరా మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైరా పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కల్లూరు మండలం వీకా సెక్షన్ కాలనీ సర్వే నెంబర్ 371/D 371/3D భూములపై అధికారులు సర్వే చేయించాలని, పేదల ఇళ్లను కూల్చిన లక్ష్మీ చౌదరిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు పాముల కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాముల కుమార్ మాట్లాడుతూ భూమిలో దళితులు అప్పటి అధికారుల సహకారంతో 30 ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. అయితే 2024 జనవరి నుండి గుంతకల్కు చెందిన లక్ష్మీ చౌదరి, సిహెచ్ బాలయ్యలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూమి కబ్జా చేసేందుకు కుట్రలు చేయడం జరుగుతుందని అన్నారు. పలుమార్లు కల్లూరు తహసీల్దార్కు, మునివేల్కు సైతం ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. కలెక్టర్ గారికి విధేయక పంపించారని చెప్పారు. కలెక్టర్ గారు పరిశీలించి అక్కడ ఉన్న బాధితులకు కొట్టాలేసుకున్న వారికి మరి దళితులు కాళ్ళతో తన్ని దళితులను ఆమె రాత్రే కొద్దిగా వ్యక్తులను పంపించి మరి కొట్టడం జరిగింది, చిక్కడం జరిగింది వాళ్ళని. మరి ఆమె పైన చర్యలు తీసుకుని ఆ రోజుల్లో ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడైనా ఎలక్షన్లు పూర్తయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఉండే కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ముందుకు చర్యలు తీసుకొని అక్కడ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం.
లేదంటే ఎంఆర్పిఎస్ మరి ఆ యొక్క ఇష్యూలో దూరి మరి విజయలక్ష్మమ్మ ఎవరో కానీ లక్ష్మీ చౌదరి గారు మరి డబ్బున్న ఆమె ప్రతి ఆఫీసు డిపార్ట్మెంట్లో పేమెంట్ చెల్లించుకుంటూ పోతుందని తెలిసింది. అమ్మ నీ కాడ డబ్బులుంటే వీధుల స్థలాలైనా మీకు అవసరం. అందులో గవర్నమెంట్ నిషేధించిన ల్యాండ్ అది, అందులో గజెట్లో ఉన్న ల్యాండ్ అది ఎల్పీ నెంబర్లో వీళ్ళు తీసేసిన స్థలంలో అక్కడ మిగిలిన స్థలంలో జీవనం గడుపుతుంటే వీళ్ళని ఎంతవరకు అంటే అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్పి భావిస్తూ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి కావచ్చు, అలాగే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కల్లూరు ఎంఆర్ఓ గారికి మా విన్నపం ఎమ్మెల్యే సర్వే జరిపించి న్యాయం చేకూర్చాలని చెప్పి కోరుతూ ముగిస్తుంది. వరంగల్ జిల్లా నర్సంపేట సర్వపురం శివారు పస్నూరు కాల్వకు ఆనుకుని ఉన్న నాగమయ్య దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాస పంచమి కావడంతో నాగదేవత ఆలయంకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మాట్లాడుతూ నర్సంపేట నడిపోటున ఉన్న నాగమయ్య దేవాలయంకు సదుపాయాలు లేకపోవడంతో బురద రోడ్లపై 2 కిలోమీటర్ల దూరం నడిచినట్లు భక్తులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకొని రోడ్ల వసతులు బాగు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామాచారి, జిల్లా శ్రీనివాస్ మరియు భక్తులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి నాగమయ్య గుడికి వస్తున్నాం మేము. నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. साध्वीनाम देहस्य सह कुटुंबानां प्रेम स्थैर्य धैर्य विजय भयार्य सूर्या विजय डायरेक्ट जान के भेज टमाटर पर काय आड देती नीने दे శ్రావణ శుక్రవారం సందర్భంగా నాగుల పంచమి నాగదేవుని టెంపుల్కి వచ్చినాం. వచ్చే దారి సరిగా లేకపోవడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంచెం ఎమ్మెల్యే సారే కావచ్చు, దీనికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్లే కావచ్చు, దీన్ని కొంచెం పట్టించుకొని దారిని తొందరగా చేయగలరని కోరుతున్నాం. పసునూరి కాలువ మీద ఉన్న నాగదేవత దేవాలయము రోడ్డు సరిగా లేక వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా మొరబెట్టుకున్నా వినడం లేదు. దీని గురించి సరైన చర్య తీసుకోగలరని కోరుచున్నాను. నేను జయపాల్ రెడ్డి, నాగదేవ దేవాలయం యొక్క ధర్మకర్త వాళ్ళ అంకుల్ను. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయగలరని విన్నవించుకున్నాను. స్థానిక కర్నూలు 1 డిపో గ్యారేజ్లో 4 కొత్త బస్సులను పాణ్యం శాసనసభ్యులు గోడ్చెరితారెడ్డితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 15వ డివిజన్ రెడ్డిపాలెం రుద్రమాదేవి కూడలి వద్ద పర్ఖల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాచి వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్, ప్రజాప్రతినిధులు, మహిళలు,
విద్యార్థులతో కలిసి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు. మొక్కలు మానవ మనుగడకి ఎంత అవసరమైనటువంటిది తరతరాల నుండి మనం చూస్తాం. మరి ప్రకృతి కాపాడుకోవడం అంటే మరి మొక్కలను వాటిని పెంచి పెద్ద చేయడం అనేటువంటిది మరి మనం ప్రతి ఒక్కరి పౌరులుగా మనం. నడికుడ మండలం చెర్లపల్లి గ్రామంలో గల పల్లె దవాఖానాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దవాఖానా నిర్వహణకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పల్లె దవాఖానా పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సిపిఐ గౌతమ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 9వ తారీఖు ఆగస్టు 2024 తేదీన సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కర్నూలు పట్టణంలోని రోడ్ల మీద కార్లను ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు రోడ్డు మీద ఆపి ఉంచిన కార్లకు వీల్స్ లాక్ వేయడం జరిగింది. కారు ఓనర్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించి రోడ్డు మీద కార్లు ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూచనలు తెలియజేస్తూ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగిందని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి తెలపడం జరిగింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ కాలనీలోని నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే కూనంనేని పొంగులేటి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామంలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన గుడిపెల్లి సాంబారెడ్డి కుమార్ని వివాహానికి కొమ్మల్లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సంఘి మండలం అధ్యక్షులు చోలెట్టి మాధవరెడ్డి కుమారుని నిశ్చితార్థానికి హంటర్ రోడ్లోని పాపడంస్ లో హాజరయ్యారు. सुब्रह्मण्येश्वर स्वामी नागेंद्र स्वामी देवालय मन्दिरोद्य ब्रह्मणः द्वितीय प्रार्थे श्री
श्वेतवराहकल्पे वयुधन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमाने व्यवहारे जानवान् भजमान् भगवत् కొంచెం చూడరా కొంచెం అది పాలు వస్తున్నాడు స్వామి ఫల ఉదా ఆదవధనాన్యరుజావిధేనో ధుధగా పూయమానః అభిచంద్రవర్త అహవాపధామేదే ఏకదా బ్రహ్మముపహారే ఏకదేవనిజమానాయుక్తేయో దదాతి స్వాంతాయ కళ్యాణనిధయేనిధయేర్ధినాం ఓం అదైదం విష్ణవే జరం నిర్మాణం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నాడు ఆగస్టు 2న ఈ సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం జరిగింది. అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం రాష్ట్రంలో ఏ మంచి జరిగినా లేదా ఏ చెడు జరిగినా అసెంబ్లీలో సభ్యులందరికీ తెలియజేయాలి. కానీ ఎవరికి తెలియకుండా దీన్ని తొక్కిపెట్టారా లేక ముఖ్యమంత్రి గారికి తెలియదా? ముఖ్యమంత్రికి తెలియదు అంటే మాత్రం అంతకన్నా సిగ్గుచోటు మరొకటి ఉండదు. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి మేము కొంచెం వేగంగా సుంకిశాల ప్రాజెక్టు పనులు చేశాం. మేము దిగే నాటికి అక్కడ మోటార్లు ఫిట్టింగ్ జరుగుతున్నది. మా ప్రభుత్వం దిగిపోయాక అక్కడ పనులన్నీ ఆగిపోయాయి. మా ప్రభుత్వం మళ్ళీ వచ్చుంటే మేము 2024 మార్చి ఏప్రిల్ వరకు పనులు కంప్లీట్ చేసి హైదరాబాద్ నగర వాసుల త్రాగునీటి కష్టాలు తీర్చాలని చూసాం. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల నిద్రలో ఉండటం వల్ల సుంకిశాల ప్రాజెక్టు పనులు అటెక్కాయని అన్నారు. బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద. అరే ట్యాంకర్లు అమ్ముతారా? కేసీఆర్ గారు ఉచితంగా 20,000 లీటర్లు నీళ్ళు ఇస్తున్నాడు హైదరాబాద్లో, మీరు 2,000 రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యం అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత, ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి. వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు. మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడి చేయడం మొదలుపెట్టారు. పెట్టి అందులో భాగంగానే లాస్ట్ 2-3 మంత్స్లో ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దన్న కట్టండి, మీరు ఫాస్ట్గా కట్టండి, సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం ఈరోజు ఎట్లా చేసినారంటే వీళ్ళ తప్పిదం వల్ల. నేను నిన్న రాత్రి ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా, అడిగిన ఏం జరిగింది. తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడిన ఫోన్ చేసి ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్టు 2 ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా, ఏ ఇబ్బంది తలెత్తినా, ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం బాధ్యత, సాంప్రదాయం. ఏ విపత్తు అయినా, ఏ మంచి వార్త అయినా, ఎట్లయితే మన ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి దనదన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి చేసినరో అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా. అదేవిధంగా ఏదైనా విపత్తు సంభవించినా, ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే, ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడిచింది. అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా, లేదా తెలిసి దాచిన్రా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బద్నాం అవుతుందని కావాలని తొక్కిపెట్టినరా? లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా? ఖబర్ కూడా లేదా? ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గుచేయడం ఇంకోట్లేదు. మరి రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ ఏం చేస్తున్నట్టు, ఎవరి ఆధ్వర్యంలోనైతే పనులు జరుగుతున్నాయో HMWS వాళ్ళేం చేస్తున్నట్టు, రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మీ గూఢచారి సంస్థలు ఏం చేస్తున్నట్టు, అసలు మీకు ఖబర్ లేదనుకుంటే సిగ్గుచేటు. మీకు తెలవాల, ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలా. ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే తెలియదు అంటే సిగ్గుచేటు. తెలుసు అంటే 100% నేను ఆరోపిస్తా ఉన్నా. మీకు తెలుసు, ముమ్మాటికి తెలుసు, పక్కా తెలుసు మీకు. కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు. వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి
మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్ల బిగింపు జరిగే వరకు టన్నలు అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నెల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో. తప్పకుండా నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగేది, ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాయిషీ లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది. లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు. అంత పెద్ద ప్రమాదం ఇది. 2 ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేననేది, మా పార్టీ అనేది, ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. పద్మశాలి సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని, వర్గాలకు ఆదర్శంగా నిలిచేందుకు పద్మశాలి బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని నారా లోకేష్, నారా బ్రాహ్మణులు కలిసి ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేయాలని నారా లోకేష్, నారా బ్రాహ్మణులు కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ డబ్బులు 79,000 రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని 5,000 రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ చేతన్ 5,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం. కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కండక్టర్ తీసుకున్నా, మిషన్ కాకతీయ వర్క్స్. బిల్లులు అన్నీ అయినాక ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, ఏహెచ్డీలు డబ్బులు వచ్చేటివి ఉండే. ఒకటి ఆసనా చెరువు మేము చేయలేదు, క్యాన్సిల్ చేసిన. నా ఆరోగ్యం కూడా బాగాలేకుండే. లేకపోయిన వల్ల నా బిల్లుల సంగతి ఏంటని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టిన. 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది పెట్టినస్ ఉంది. వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న. మన ఎక్కడిది దూనపల్లి మందపురం చెరువు చాలాకుంటుంది, ఒక ఎంబీ దొరికింది. 79,000 బిల్లు అయింది. 5,000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏఈ గారు, డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతూనే నీది పంపించడం జరుగుతుంది. అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు, నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పిండు. చెప్తే అన్న నేను ఏడిపోయి తేవాలని అంటే, నువ్వు తేవాలే, నువ్వు దేంది, నేను ఎంబీలు నేను ఎక్కడి నుంచి తెస్తా, నాకెక్కడి నుంచి ఇస్తారు, నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుడుతోని సరే 5,000 అయితే ఇస్తా అన్న. నాకైతే ఇప్పుడు లేవు, నేను తెచ్చిస్తా, వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిస్తా అని చెప్పిన. నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది, వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది, నేను బట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టరు, కిష్టంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి, ఈఎండి మొత్తం 79,000 రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది. డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు అట్టి వాటిని చెల్లించడానికి ఆయన ఎంబీ అవసరము. ఎంబీ రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి తిరిగి వస్తాయి. ఆ ఎంబీ పంపడం కోసము 3 నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ. ఒక 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు.
5,000 రూపాయల డిమాండ్ని ఇంకా గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక 3 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో. సార్, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా 1064 కానీ లేదా డిఎస్పీ కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ నెంబర్ అయినటువంటి 9154388954 ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, మీ గురించి నా పేరు వివి రమణమూర్తి, ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.